అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, కాంగ్రెస్ పాలననా కమిషన్ల పాలననా అంటే కాంగ్రెస్ పాలన కమిషన్ల పాలన కింద ఎప్పుడో పేరు పోయింది. 10% కమిషను, 30% కమిషను, 20% కమిషను, ఏకంగా మంత్రుల భార్యలే ఇండ్లల్ల కమిషన్ దుకాణాలు, కమిషన్ దందాలు తెరిచి కమిషన్లు చెల్లిస్తే గాని వచ్చే బిల్లులలో 20%, 30%, ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ బిల్లులు అయితే 40% ఆ బిల్లులకు కమిషన్లు చెల్లిస్తే గాని మేము బిల్లులు విడుదల చేయము అని చెప్పేసి తెగేసి చెప్తున్న సందర్భాలు ఎన్నో వార్తలు బయటకు వచ్చినాయి. కాంగ్రెస్ పాలన అంటేనే కమిషన్ల పాలన. మొన్న ఎంపీ మల్లు రవికి సంబంధించిన అంశం మీద లేఖలు వైరల్ అయినాయి. మొత్తం మీద ఎంపీ మల్లు రవి కమిషన్లు దందాలు వసూలు చేస్తూ ఉన్నాడు, బిల్లులు విడుదల చేయాలంటే కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నాడు. రోజుకు 2 రోజులకు ఒక ముచ్చట బయటకు వస్తానే ఉన్నది. కాంగ్రెస్ పాలన అంటే కమిషన్ల పాలన అని చెప్పేసి మనందరికి ఎరుకున్న ముచ్చట్నే. రైడ్ నిన్న పొద్దుకి ఒక సంచలనమైన వీడియో బయటకు వచ్చింది. సీక్రెట్ కెమెరాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సంబంధించిన లిక్కర్ సిండికేట్కు సంబంధించి వ్యక్తి దగ్గర పైసలు వసూలు చేసుకుంటా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడిన మాటలు కొన్ని వీడియో రూపంలో బయటకు వచ్చినాయి. ఇయ్యాల కాంగ్రెస్ పాలన కమిషన్ల పాలన అని చెప్పేసి పేర్లు ఉన్నాయి, లేఖలు రాసిండ్రు, ఢిల్లీ అధిష్టానానికి లేఖలు రాసిండ్రు, అన్ని విధాల అన్ని రకాలుగా అన్ని ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి. 20% కమిషన్లు చెల్లిస్తే కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవని చెప్పేసి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ధర్నాకు దిగిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాంట్రాక్టర్లు అందరూ ఊడి రైట్, కమిషన్ల పాలన అంటే కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన అంటే కమిషన్ల పాలన. కమిషన్లు లేని బయటకు వస్తలేవు బిల్లులు, కమిషన్లు లేని ఏ చిన్న పని అయితే లేదు, ఏ ఫైల్ కూడా కదులుతలేదు. మచ్చుకు కొండా సురేఖ చెప్పిన ముచ్చట్నే, మంత్రులందరూ పైసలు తీసుకుంటున్నారు, నేను మాత్రం పైసలు తీసుకోకుండా పనిచేస్తానా అని చెప్పేసి నాకు పైసలు అవసరం లేదు, ఏ ఫైల్ అన్నా కదలాలంటే మంత్రులు పైసలు తీసుకుంటా ఉన్నారు, నాకు పైసలు అవసరం లేదని చెప్పేసి కొండా సురేఖ కూడా మాటలు మాట్లాడింది. రైట్, బాజాప్తా కాంగ్రెస్ పార్టీ పాలన కమిషన్ల పాలననే, ఇది బరాబర్ కమిషన్ల పాలననే అని చెప్పేసి రుజువు చేసి పడేసిండు, బిరుదిచ్చి పడేసిండు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యల్. రైట్, ఆ లిక్కర్ సిండికేట్కు సంబంధించి ఆ వ్యక్తితోని బేరం కుదుర్చుకుంటా కొన్ని అంశాలు మాట్లాడినరు. కోట్లు పెట్టి ఖర్చు పెట్టి గెలిచినాం, ఇలా ఈ చిన్నవి వసూలు చేసుకుంటా రోజువారీ ఖర్చులకు సరిపోతలేవు, రోజువారీ ఖర్చులు కూడా వెళ్తలేవు, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, కొడితే పెద్దగానే దందా వసూలు చేయాలి, ఎవరు శుద్ధపూసలు ఉన్నారని చెప్పేసి మందుల సామ్యాలు మాట్లాడుతున్న వీడియో ఒకటి సంచలనం రేపుతా ఉన్నది. ఎస్, బరాబర్ కాంగ్రెస్ పాలన అంటే కమిషన్ల పాలన, కాంగ్రెస్ పాలన అంటే వసూళ్ల పాలన, కాంగ్రెస్ పాలన అంటే దందాల పాలన, కాంగ్రెస్ పాలన అంటే పేదలను కొట్టి పైసలు దొబ్బుకునే పాలన, కాంగ్రెస్ పాలన అంటే వచ్చిన పైసలని జేబులో నూక్కునే పాలన అని చెప్పేసి రుజువు చేసిండు మందుల సామ్యల్. ఆ వీడియో ఒకటి పట్టుకొని వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఆ వీడియో మనం చూద్దాం. కాంగ్రెస్ పాలన కమిషన్ల పాలన, తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఆ వైరల్ అయ్యే వీడియో ఒకసారి మీరు చూడుర్రిగా, నేను ప్లే చేస్తా. కొంచెం ఓపికతో నుండి, ఇది మందుల సామ్యాలు. ఇక్కడ కూర్చున్నైనా లిక్కర్కు సంబంధించిన సిండికేట్కు సంబంధించిన వ్యక్తేమో. ఆ వీడియో మందుల సామ్యాలు కనబడతలేరు, కానీ ఇక్కడ మందుల సామ్యాల ఫోటో అవుతున్నది. మందుల సామ్యాలు ఎదురుగా కూర్చున్నాడు, ఒకసారి వినుండ్రి మీరు. అదే మీరు అదే సంసారి చెప్పండి, ఎవరు సోదరు చెప్తాం, ఎవరు సుఖం చెప్పండి, ఎవడయ్యా సంసారి చెప్పండి, ఎవడయ్యా శుద్ధపూస చెప్పండి. దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన, ఎవరి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలిచినావు? ఈ కోట్ల రూపాయలు వెనకసిరి వసూలు చేసుకోవచ్చని గెలిచినవా? వినుడు ఇంకా మాట్లాడతాడు ముందడికి పోయినా కొద్దీ. మామూలుగా అయితే బండి కూడా బొమ్మ దగ్గర మీరు నడుచుకుంటూ డబ్బులు ఉంటాయి. నేనే ఇచ్చిన మనోడు అడిగా
ఇంకే 50,000 కట్టింది నాకు తప్ప చేసిన లెక్క పెడతారు నేను 5,000 విన్నారా? నేను బస్టానే గట్టిగా ఉంటుంది పరిస్థితి. ఇట్లా చిన్న చిన్న వచ్చి ఈ బట్టలు కూడా ఉంటాయి నాకు అర్థానికి. ఏదైనా పుణ్యం కొడితే అది మనకు రేపు వస్తుంది, కానీ ఇవన్నీ మన చిన్న కాన్సెప్ట్ మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ 7,000 రూపాయలు డీజిల్ వస్తుంది. రైట్, నాకు ఇవన్నీ చిన్న చిన్నవన్నీ చిన్నగా మెయింటెనెన్స్ అవుతున్నాయి, నా డీజిల్కి కావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మీ దగ్గర తీసుకునేటి చిన్న చిన్నగా నాకు చిన్న చిన్న ఖర్చులు వెళ్ళిపోతాయి, ఖాళీ డీజిల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది లిక్కర్ సిండికేట్కి సంబంధించి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మామూలు వసూలు చేస్తున్న వీడియో ఇది. మంచిగా సైడ్కు పెట్టి తీసిండ్రు, ఎవరు తీసిండ్రో ఏందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఒకటే తిరుగుతూ ఉన్నది ఈ వీడియో. ఇప్పుడు ఎవరు ఉండడం నేను 50,000 కట్టించుకోకపోయినా ఇంకోసారి కదా వీళ్ళు నా ఆట 2,000 నా జైలు వెళ్తే అడగొచ్చి 2,000 ఇందులో అంటే మా పిల్లలు నాకు అర్థంగా ఉండే దాన్ని చెప్తారు కుట్రైతే అన్న బండి ఆడు బండి ఉన్నట్టు తర్వాత నాకు ఇష్టం అడిగించు ఏదో ఎందుకుంటే కట్ట సార్ ఎగుడే అడిగినాయి. అయితే అదే చూసిన ఏ విషయంలో కూడా మాకు సహకరించకపోతే ఆయనకు మనం సహకరించాలి, కానీ తర్వాత చూడచ్చు. కొంచెం మీరు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బిల్ షాప్ ఉంది, ఆయన ఏదైతే మీరు బిల్ షాప్ చూసి తెలిసి పట్టదని పెడితే మేము రైట్. అవతల పక్క మాట్లాడుతున్నది అక్కడ మందుల సామ్యల్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యల్. అక్కడ కూర్చున్న వైన్స్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో, వైన్స్ల యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని బాజాప్తా ఏం చెప్తాడు, 1,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎన్నికలల్లో మళ్ళీ వస్తానో రానో తెలియదు, రికవరీ చేయాలి, లేకపోతే ఆగమవుతుంది కథ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయననోడి సంగతి చూస్తా, ఈయననోడు ఎట్లున్నాడో చెప్తా. ఎస్పీ సహకరిస్తలేడని ఆ యజమాని చెప్తా అంటే ఆ ఎస్పీ సహకరించకపోతే మేము కూడా సరిగ్గా సహకరించమని చెప్పుది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. డైరెక్ట్ బాజాప్తా పైసలు వసూళ్ళు మామూలు వసూలు చేసుకుంటా, మీరు ఇచ్చేటి నాకు దేనికి సరిపోవు, కేవలం టీ ఖర్చులకు కూడా సరిపోవు, డీజిల్ ఖర్చులు కూడా సరిపోవు, ఈ చిన్న నాకు రోజువారీ ఖర్చులు వెళ్ళే కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, పెద్దదే కొట్టాలి, పైసలు రికవరీ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. గిదా ఇందుకోసమేనా అధికారంలోకి వచ్చింది, మీరు దొబ్బాలి, ఆ ముక్క పెట్టాలి, రికవరీ చేసుకోవాలి. ఎవరు సారు మిమ్మల్ని కోట్లు ఖర్చు పెట్టుకోమని ఎవరు చెప్పిండ్రు? ఎన్నికలల్లో దాదాపు ఎన్నికల వ్యవస్థనే అట్లా అయిపోయింది, ఓటర్లను అట్లా తయారు చేసిండ్రు. పైసలు ఇస్తే కానీ ఓటు వేయము అనే కాడికి తీసుకొచ్చిండ్రు రాజకీయ పార్టీలు ఓటర్లను. దానికి ఇన్ని ఖర్చు, దీనికి ఇన్ని ఖర్చు అని చెప్పేసి మొత్తం మీద అన్ని పైసలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టుకొని అది ప్రజాధనమే, ఇది ప్రజాధనమే. మళ్ళీ ఆ కోట్లను రికవరీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మందుల సామ్యల్. గతంలో రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, అందరూ ఎమ్మెల్యేలు పైసల వసూళ్ల మీద పడ్డారు, హైదరాబాద్ చుట్టే తిరుగుతూ ఉన్నారు, ప్రజల సమస్యల మీద తిరుగుతలేరు, నియోజకవర్గాలలో తిరుగుతలేరు. అంటే మీరు ముందుగాల తిరుగుతే వెనక సీరు వాళ్ళు తిరుగుతారు. ఇక మీరు గదే వసూళ్ల పని మీద ఉన్నారు, వీళ్ళు గదే వసూళ్ల పని మీద ఉన్నారు. కమిషన్ల దందా, కమిషన్ల పాలన, మొత్తం మీద కీలక మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రులు కూడా ఇంట్లో కమిషన్ల దందా తెరిచి, దుకాణం తెరిచి కమిషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరు చేయబడతాయి అని చెప్పేసి ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఇది పాలన, ఇది కమిషన్ల పాలన, కాంగ్రెస్ పాలన అనేది, కాంగ్రెస్ పాలన కమిషన్ల పాలనగా పోతా ఉన్నదా అనేది ఈ వీడియో చూసిన తర్వాత జనాల జడ్జిమెంట్ ఇవ్వాలి దీని మీద. రైట్, ఇది పరిస్థితి. ఏకదం బిరుదిచ్చి పడేసిండు. ఇన్ని రోజులు అపోహలు మాత్రమే ఉండే. ఎంపీ మల్లురావు మీద లేఖలు రాసిండు, ఆయన సంపత్ కుమార్ ఎవరో ఉంటారు, ఆయన లేఖలు రాసిండు. తర్వాత ఈ లేఖలు రాసిన తర్వాత ఒకటికొకటి బయటకు వస్తానే ఉన్నాయి. అంతకుముందు కూడా చాలా బయటపడ్డాయి. మందుల సామ్యాలు ఎప్పటికీ ఉరికిస్తానే ఉంటారు ఎక్కడికి పోయిన జనాలు. ఇక ఇది చూసినాక ఇంకా జనాలు ఉరికించకుండా ఊకుంటారా? కంపల్సరీ ఈయన జనాల ముఖం ఎత్తుకొని తిరగలుగుతారా? మొత్తం మీద వీడియో అయితే బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ ఒక్క సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. శనార్థి.